వెల్కమ్ బ్యాక్ టు ఎన్ ఆఫ్ బిజినెస్. ఈ రోజైతే మనము ఒక బెస్ట్ జ్యువెలరీ రీటైల్ మార్కెట్లో పాన్ ఇండియా డామినెన్స్ క్రియేట్ చేసిన బ్రాండ్ కళ్యాణ్ జ్యువెలరీస్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఈ కళ్యాణ్ జ్యువెలరీస్ గురించి మాట్లాడుకునే ముందు ఆ, ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే మేము వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. సో దట్ మీరు వెంటనే వీడియో అనేది చూసేయచ్చు. మళ్ళీ చేయకుండా లెట్స్ టైమ్ టు ద వీడియో. గోల్డ్ డైమండ్ బ్రైడల్ జ్యువెలరీ సెగ్మెంట్ అంటే ఇండియాలో ఫస్ట్ నేమ్ వచ్చేది కళ్యాణ్ జ్యువెలరీస్ బ్రాండ్ మాత్రమే. ఎస్పెషలీ సౌత్ ఇండియాలో ఈ కంపెనీ తన బేస్ ని ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ చేసుకుందనమాట. సో ఈ కంపెనీ వచ్చేసి 1993లో స్టార్ట్ అయింది. కళ్యాణ్ గ్రూప్ విజన్ ఏంటంటే గోల్డ్ మార్కెట్ లో ట్రాన్స్పరెన్సీ, హాల్ మార్కింగ్, ఫిక్స్డ్ రేట్ ప్రైజింగ్ ని ఇంట్రొడ్యూస్ చేయడం అనమాట. గోల్డ్ బిజినెస్ లో చాలా ఇన్ఫర్మేషన్ నుండి ప్రైస్ చీటింగ్ కానీ లేకపోతే వేస్టేజ్ చార్జెస్, హిడెన్ కాస్ట్స్ ఉంటాయన్నమాట. సో కళ్యాణ్ జ్యువెలరీ వచ్చేసి ఈ ప్రాసెస్ ని కరెక్ట్ వేలో చేస్తూ ఎథికల్ జ్యువెలరీ రీటైలింగ్ ని మెయిన్ స్ట్రీమ్ లో పెద్ద లెవెల్ కి తీసుకెళ్లింది అనమాట. సో స్టోర్స్ గురించి మాట్లాడుకుంటే గనక కళ్యాణ్ కి ఇండియాలో 200+ షోరూమ్స్ ఉన్నాయి. సౌత్ ఇండియాతో పాటు మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లో కూడా మ్యాసివ్ ఎక్స్పాన్షన్ అనేది జరిగింది. దుబాయ్, ఖతార్, సౌదీ, క్వైత్ లో కూడా ఒక స్ట్రాంగ్ ప్రెజెన్స్ అనేది క్రియేట్ చేసుకుంది అనమాట. ఒక ఎన్ఆర్ఐ కస్టమర్ బేస్ తో మిడిల్ ఈస్ట్ ఆపరేషన్స్ లో రన్ చేస్తున్న కంపెనీ అంటే కళ్యాణ్ జ్యువెలరీస్. సో ఈ బ్రాండ్ వాల్యూ అంటే బ్రైడల్ గోల్డ్ సెగ్మెంట్ లో ఒక ట్రస్ట్ ఉన్న జ్యువెలర్స్ ఏదంటే కళ్యాణ్ జ్యువెలర్స్. సో తెలుగు, తమిళ్, కేరళ వెడ్డింగ్స్ లో ఒక పెద్ద పర్చేసెస్ అయినా సరే బ్రైడల్ సెట్స్, యాంటిక్ గోల్డ్, డైమండ్ హారమ్స్ అంటే కళ్యాణ్ పేరే ఫస్ట్ లైన్ లో ఉంటుంది. సో ఈ కళ్యాణ్ జ్యువెలరీస్ కి సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్స్ కూడా పెద్ద స్టార్స్. అమితాబ్ బచ్చన్ నుండి ప్రభు గణేశన్, నాగార్జున, జాన్వీ కపూర్ వరకు మొత్తం వీళ్ళందరూ బ్రాండ్ అంబాసిడర్స్ అనమాట. సో ఈ కళ్యాణ్ జ్యువెలరీస్ వచ్చేసి ఒక ఫ్యామిలీ గోల్డ్ ట్రస్ట్ బ్రాండ్ గా ఇమేజ్ అనేది బిల్డ్ చేసుకున్నారు. సో రీసెంట్ గా డిజిటల్ జ్యువెలరీ బయింగ్ ట్రెండ్ పెరిగిందనమాట. సో కళ్యాణ్ జ్యువెలరీస్ అది మిస్ కాకుండా ఆన్లైన్ వర్చువల్ షాపింగ్ ఎక్స్పీరియన్స్, హోమ్ డెలివరీ, 22 KBIS హాల్ మార్క్ అష్యూరెన్స్ తో పుష్ చేస్తుంది. సో కస్టమర్ లాయల్టీ ప్రోగ్రామ్ అనేది కళ్యాణ్ గోల్డ్ స్కీమ్ కూడా మిడిల్ క్లాస్ సెగ్మెంట్ లో హెవీ అడాప్షన్ చేసుకుంది అనమాట. సో ఈ కళ్యాణ్ జ్యువెలరీస్ ఫినాన్షియల్ గ్రోత్ గురించి మాట్లాడుకున్నట్లయితే లాస్ట్ 2 to 3 years లో ఆర్గనైజ్డ్ జ్యువెలరీ మార్కెట్ వల్ల కళ్యాణ్ షేర్ అనేది ఫాస్ట్ గా గ్రో అయింది. టైటాన్ టెక్నిక్, మల్బార్ గోల్డ్ తో కంపేర్ చేసుకుంటే గనక మిడ్ టైర్ సిటీస్ లో అగ్రెసివ్ ఎక్స్పాన్షన్ ప్లాన్ అనేది కంటిన్యూ చేస్తున్నారు. సో గోల్డ్ కన్సెప్షన్ ఇండియాలో రెడ్యూస్ అవ్వదు కాబట్టి మార్కెట్ ఎమోషనల్ వాల్యూ తగ్గదు అనేది కళ్యాణ్ బిజినెస్ కి ఒక బిగ్గెస్ట్ ప్లస్ అన్నమాట. మరి ఫ్యూచర్ అవుట్లుక్ లో డైమండ్ జ్యువెలరీ అండ్ ప్రీమియం బ్రైడల్ క్యూరేటెడ్ కలెక్షన్స్ మీద ఒక స్ట్రాంగ్ బేస్ అనేది చేసుకున్నారనమాట. సో గోల్డ్ రేట్స్ ఫ్లక్చుయేషన్ ఉన్నా సరే వెడ్డింగ్ సీజన్ ఇండియాలో ఎవర్ గ్రీన్ కాబట్టి కళ్యాణ్ గ్రోత్ స్టడీగానే ఉంటుందని స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో సింపుల్ గా చెప్పాలంటే కళ్యాణ్ జ్యువెలర్స్ ఇండియాలో గోల్డ్ పర్చేసింగ్ ట్రెడిషన్ ని ఫార్మల్, ట్రాన్స్పరెంట్, మోడర్న్ ఫార్మాట్ లో చేంజ్ చేసిన బ్రాండ్ అన్నమాట. సో ట్రెడిషనల్ ట్రస్ట్ ప్లస్ మోడర్న్ రీటైల్ కల్చర్ మిక్స్ చేసి జ్యువెలరీ మార్కెట్ లో ఒక గ్రాండ్ ప్రెజెన్స్ అనేది క్రియేట్ చేసింది. నెక్స్ట్ ఇయర్స్ లో మిడిల్ ఈస్ట్ ప్లస్ టైర్ 2 ఇండియా ఎక్స్పాన్షన్ వల్ల బ్రాండ్ వాల్యూ అనేది ఇంకొంచెం ర్యాలీ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని క్లియర్ గా కనిపిస్తుందని స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అనమాట. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ రోజు అయితే కళ్యాణ్ జ్యువెలర్స్ గురించి తెలుసుకుందాం. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకో బిజినెస్ గురించి తెలుసుకుందాం. మీరు మాత్రం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.